హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐషు. ఇవాళైతే నేను మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తున్నానండి. అక్కడ బోనాల పండుగ ఉంది. అందుకని వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో అయింది కానీ నేను ఇక్కడ లేను. అప్పుడు యూపీలో ఉన్నాను. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయినా. ఇక్కడ ఈసారి అయితే ఇక వెళ్తున్నాను. మా నేను, అమ్మ, అన్నయ్య, వదిన, అక్క వాళ్ళ పిల్లలు అందరూ వెళ్తున్నాము. ఇక కార్‌లో అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వెదర్ అంతా కూల్‌గా ఉంది. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. పిల్లలున్నారు కదా! తడిసిపోతారని ఇంకా కార్‌లో అయితే వెళ్ళిపోతున్నాము. బయటంతా వెదర్ అంతా కూల్‌గా ఉంది గదా! మంచిగా గాలి వస్తుంటే ఆర్యన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి వాడైతే మా అక్కయితే ఇంకా బైక్ పైన వస్తా అన్నారు. వర్షం వస్తుందని వాళ్ళు ఆగమన్నారని ఇలా మధ్యలో నించొని ఆగాము. ఇక అయితే మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చామండి. మా అక్కయ్య, మా పొట్టి చిట్టమ్మ ఇద్దరు హాయ్ చెప్తున్నారు మీకు. మేము రావడమే లేట్ అయిపోయింది. తొందరగా వద్దామనుకున్నాం కానీ ఏంటో ఇంకా అలా టైం అయిపోయింది రెడీ అయ్యేసరికి. ఆడవాళ్ళ రెడీ హడావిడి ఒడవదు కదా! ఇక వీడియో తీద్దామని తీస్తున్నాను. బోనాలైతే తీస్తున్నారు. ఇంకా బోనాలైతే ఇదే లాస్ట్ వీక్ కదా! ఇంకా లాస్ట్ వీక్‌లో అంటే ప్రతి ఊర్లో ఇదే లాస్ట్ వీక్ కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ సండేనే చాలా మంది చేసుకుంటూ ఉంటారు. సండే ఆర్ మేబీ మండే అనుకుంటా. ఎందుకంటే స్కూల్‌కి అన్నిట్లకి హాలిడే మండే ఇచ్చారు కాబట్టి నేను కూడా మండేనే అనుకుంటున్నాను. ఇక్కడ అందరూ అయితే రెడీ అయిపోయారు. బోనాలైతే మిక్సర్‌కే చేసినారు. మరి మన తెలంగాణలో బోనాలు ఎలా ఉంటాయనేది ఇక వీడియోలో చూసేయండి.
అన్న దగ్గర చిన్న చిన్న టిప్స్ నేర్చుకోవచ్చు. దెబ్బ దెబ్బ వేరు బోనాలు ఒకటి అలవాటు అవుతాడు. బాగా అలవాటు అయితే మా వస్తాడు. అన్న కూర్చోబెట్టద్దా అన్న బావని ఒకసారి కూర్చుంటా పడ్డా అన్న వండుతాడు, నేను తిండి పెడతా. తెచ్చి మొగట పెట్టు మీ అన్నకు మీ తమ్ముళ్ళకు ఉల్లిగడ్డలు పోయి ఫస్ట్. ఏ బాను బావా ఏ అత్త అంటే అత్తనే ఉంది. అత్త బాగుంది, సూపర్. మన హాయ్ అరే మాత్రం కానీ మూత ఎట్లా అయిందో. నాన్న లేడు నాన్న. డాడీ కలగడ పట్టింది. తాత వాళ్ళ డాడీ వాళ్ళ Yummy, yummy. Yummy. Bah. ఇది వీళ్ళ మినీ గార్డెన్ అంటే అలా కొన్ని హోమ్ నీడ్స్ ఉన్నాయండి. అంటే వెజిటబుల్స్ అలా ఉన్నాయి. మేమైతే ఈసారి అయితే ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. క్వాలిటీ టైం అయితే బాగా స్పెండ్ చేశాను. మేబీ మా ఇంటి దగ్గర, అక్క వాళ్ళ ఇంటి దగ్గర, ఇక చాలండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళినాక మెమరబుల్గా ఉంటాయి ఇవన్నీ చూసుకోవడానికి. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.